ఎల్నినో నేపథ్యంలో శాస్త్రీయంగా రూపొందించిన తొలి కంటింజెన్సీ ప్రణాళిక విడుదలైంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో తీవ్ర వర్షాభావాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ప్రణాళికను సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో వ్యవసాయ సహకార శాఖల పరిధిలోని అన్ని శాఖల అధిపతులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ తాజా పరిస్థితులు, పంటల సాగు సరళి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. వర్షాభావ పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో జిల్లాలు, మండలాల వారీగా లోటు వర్షపాతానికి అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు మార్గదర్శకాలు రూపొందించినట్లు మంత్రి తుమ్మల చెప్పారు. తాజా ఖరీఫ్ పరిస్థితులు, పంటల సాగు, కంటింజెన్సీ ప్రణాళికలో పొందుపరిచిన అంశాలను మా ప్రతినిధి మల్లిక్ అందిస్తారు. పవిత్ర ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేకించి సూపర్ ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 33% లోటు వర్షపాతం కనిపిస్తుంది. జిల్లాల వారీగా చూస్తే ఒక్క నాగర్ కర్నూలు వంటి జిల్లా తప్ప దాదాపు 29 జిల్లాల్లో కూడా తీవ్ర కరువు అలాగే తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేకించి ప్రధాన జలాశయాలు అలాగే చెరువుల్లో కింద కూడా భూగర్భ జలాల పరిస్థితి తీవ్ర గణనీయంగా పడిపోతుంది. ఒక్కో జిల్లాలో ప్రాంతాల వారీగా చూస్తే 2 నుంచి 7 పైగా మీటర్ల లోతు వరకు భూగర్భ జలాలు పడిపోయింది. ఇది ఒక పెద్ద ఆందోళన కలిగించే విషయం. గతంలో మునుపెన్నడూ లేని రీతిలో పెద్ద ఎత్తున భూగర్భ జలాలు పడిపోతున్నాయి. అదే సమయంలో ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కూడా పెద్దగా ఆశించిన వర్షాలు లేకపోవడంతో ఆ ప్రభావం కూడా మన తెలంగాణ వెంపడుతుంది. ఈ క్రమంలో రైతులు ఎలాంటి పంటలు చేసుకోవాలన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన మేధోమథనం చేసింది. ఇటీవల కాలంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన పలు దఫాల సమావేశాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అలాగే వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర మార్కెటింగ్, రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ ఇతర అన్ని శాఖలు కూడా పూర్తి స్థాయిలో మేధోమథనం చేసి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించారు. ఈ నెలకు సంబంధించి 15వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వర్షాలు కురవకపోతే ఎలాంటి పంటలు సాగు చేసుకోవాలనే అంశంపై శాస్త్రీయంగా రూపొందించిన ఒక కంటింజెన్సీ ప్లాన్ తొలి ప్రణాళికను ఇవాళ సచివాలయం వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ యొక్క కంటింజెన్సీ ప్రణాళిక ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మండలాల వారీగా, జిల్లాల వారీగా, గ్రామాల వారీగా కూడా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మెళ్లాల్సిందే అని చెప్పేసి సూచనలు జారీ చేస్తున్నారు. ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఇప్పటి వరకు దాదాపు ఈ ఖరీఫ్లో 1,32,00,000 ఎకరాల సాధారణ సాగుని విస్తీర్ణం ఉండగా ఇప్పటి వరకు కేవలం 47 లక్షల విస్తీర్ణంలో మాత్రమే వివిధ పంటలు సాగాయి. ప్రత్యేకించి వరి ప్రధాన ఆహార పంట వరి తీసుకుంటే 67 లక్షల ఎకరాలు సాధారణ సాగు విస్తీర్ణం ఉండగా ఇప్పటి వరకు కేవలం 7 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడ్డాయి. ఆ వరి నాట్లు కూడా ఆశించిన వర్షాలు లేకపోవడంతో చాలా చోట్ల ఎండిపోతున్నాయి. అనేక చోట్ల నారుమళ్ళు కూడా ఉన్నాయి. ఆ నారుమళ్ళు కూడా ఎండిపోతున్నాయి. అదే పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం ఆ వరి కూడా చేతికొచ్చే పరిస్థితులు కనబడడం లేదు. ఈ యొక్క ఎండల తీవ్రతకు నీరు కట్టినా కూడా ఆ మొక్కలు ఎండిపోతున్నాయి. అలాగే ప్రధాన వాణిజ్య పంట పత్తి తీసుకుంటా కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు దాదాపుగా 41 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగవుతుంది. చాలా చోట్ల విత్తనాలు కూడా ఎండిపోతున్నాయి. ఎండల తీవ్రతకు అవి మొలకెత్తడం లేదు. చాలా చోట్ల మళ్ళీ ఇంకోసారి కూడా వేసుకుంటున్నారు రైతులు. అవి కూడా సత్ఫలితాలను ఇవ్వలేదు. ఈ క్రమంలో వరి ప్రధాన ఆహార పంట వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని చెప్పి వ్యవసాయ శాఖ అలాగే శాస్త్రవేత్తలు చూపిస్తున్నారు. చాలా చోట్ల కూడా ఇది పరిస్థితి ఇప్పటికే పెద్ద ఎత్తున రైతుల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. రైతులు కూడా ఆ వరికి ప్రత్యామ్నాయంగా పంటలు వేసుకోవాలని చెప్పి ఆలోచనలతో ముందుకొస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా కంపెనీల వారీగా అవసరమైన విత్తనాలు అందుబాటులో పెట్టింది. మొక్కజొన్న పంటతో పాటు చిరుధాన్యాలైన రాగి, కొర్ర, తర్వాత సజ్జ, జొన్న లాంటి పంటలు కూడా వేసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. ఇవి పెద్దగా వర్షం లేకపోయినా కూడా పూర్తి వర్షాధారంగా 1 వర్షం 2 వర్షాలకే మంచి సత్ఫలితాలను ఇస్తాయి, మంచి దిగుబడులు ఇస్తాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్రధాన జలాశయాలు అలాగే చెక్ డ్యాములు కింద కూడా ఎట్టి బోర్లు
పంపు సెట్లు, విద్యుత్ బోర్ల కింద కూడా రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వరి వేయద్దు. వేసుకోవాల్సి వస్తే కేవలం 25% విస్తీర్ణంలో మాత్రమే వరి పంట వేసుకోవాలి. మిగతా 75% విస్తీర్ణంలో పూర్తి స్థాయిలో ఆరుదొడ్డి పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది ఈ యొక్క సంక్షోభాన్ని ఒక సదవకాశంగా మలుచుకుని రైతులు విధిగా తక్కువ పెట్టుబడితో స్వల్పకాలిక పంట రకాలు సాగు చేసుకోవడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని చెప్పి కూడా చూపిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా అవసరమైన మద్దతు, అలాగే ఆ తర్వాత మార్కెటింగ్ అంశాలు కూడా భరోసా ఇస్తూ రైతుల్లో పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్లు పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ వాతావరణ శాఖ ఇచ్చే సలహాలు, అలాగే జలాశయాల్లో ఉన్న నీటి నిల్వల ఆధారంగా రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మంత్రి, అలాగే వ్యవసాయ శాఖ సూచనలు ఇస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో రైతులను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రైతులు పూర్తి స్థాయిలో ఆరుదొడ్డి పంటలు వేపు మళ్ళితే మంచి ఆశాజనకంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఓవర్ టు యూ.